విషం ఉన్నదని చెప్పని ఆ సంస్థలు మన ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వాళ్ళు పోతే వాళ్ళకు దొరికినాయి. చాలా ఘోరంగా ఏంటంటే 25,000 ఇది ఇప్పుడు దీన్ని ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే 25,000 ఇగో విషయం వాళ్ళ పేపర్లో వెలుగు వాళ్ళదే కదా. ఇది వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పేపర్ వాళ్ళ దాంట్లో రాసినాయి. ప్రతి దాంట్లో కథనాలు. ఆంధ్రజ్యోతిలో కూడా నగర శివార్లే అడ్డాలు, వేటికి అడ్డాలు, ఇవన్నీ కల్తీ ఆహారానికి అడ్డాలు అని. దీంట్లో వాళ్ళు ముగ్గురిని దొరకబట్టిండ్రు. ఈ ముగ్గురు కూడా ఇక్కడోళ్ళు కాదు, ప్రాణం తీసే రసాయనాలు. నేను చెప్పేది కాదు, ప్రాణం తీసే. ఇవన్నీ 5వ తారీఖు వార్తాపత్రికలలో వచ్చినటువంటిది. ఇవన్నీ పొద్దున్న లేస్తే మనం తింటున్నాం. క్యాన్సర్ల రోగాలు వస్తున్నాయి, ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయి, కిడ్నీలకు సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి. ఒక్కసారి జనం ఆలోచించాల్సిందంటే ఎందుకు మేమందరము ఈ వ్యాపారస్తుల మీద ఎందుకు కొట్లాడుతున్నాం? వాళ్ళు చేసే దందాలు, లంగ దందాలకి మీద పోలీసు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని సజ్జనారంటే ఫోటోలు పెట్టుకొని వేసిండ్రు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఇవి తింటేమన్నా ఇబ్బంది అయిందేమో, అందుకే రేడ్లు చేసిరు కావచ్చు. మన సొంటలం మొత్తుకుంటుంటే చేయలేదు. ఇగో ఇవి ఎవరే అంటే ఈ దొరికిన ముగ్గురు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. 2 రాజస్థాన్ వాళ్ళట, ఒక ఆయన మధ్యప్రదేశ్ ఆయనే. మొత్తం నువ్వు హైదరాబాద్ చుట్టూ శివార్లల్లా ఏ దిక్కు ఇటు దిక్కువో అటు దిక్కువో ఎటన్నవో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటు సైడ్ పోయినా ఈ లంగ దందాలు బహిరంగంగా బాహాటంగా జరుగుతున్నాయి. ఇది ఇక్కడనే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా పోతున్నాయి. హైదరాబాదు ఈ అడల్టర్డ్ సరుకులు అమ్మేటువంటి ఒక అడ్డాగా తయారైపోయి కూర్చున్నది హైదరాబాదు. ఇగో ఇటువంటి దందాలు చేసేది నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా గోకుల్ చాట్కు పోదాం. గోకుల్ చాట్ల మేమన్నా ఇట్లా ఎవరు చేసినా కానీ ఇటువంటి దందాలు ఎవరు చేసినా దేశ ద్రోహులు అని చెప్పని మాట్లాడిన ఆ రోజు. మాట్లాడితే పృథ్వీరాజు మారోళ్ళలో దేశ ద్రోహులు అన్నాడు. ఎవరెవరైతే లంగ దందాలు చేస్తున్నటువంటి మార్వాడోళ్ళు కావచ్చు, ఆంధ్రోళ్ళు కావచ్చు, తెలంగాణలో కూడా ఎవరు చేసినా వీళ్ళందరూ దేశ ద్రోహులు అని మాట్లాడితే దాన్ని ఒక్క మార్వాడోళ్ళకి అంటగట్టించి ఇప్పటికి చెప్తున్న దీంట్లో 99% మార్వాడోళ్ళే ఉన్నారు. బయటికి వెళ్ళి వచ్చి లంగ దందాలు చేసే వాళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు. గోకుల్ చాట్కి పోతే గోకుల్ చాట్ల విమలక్కన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా తెలంగాణ బతుకమ్మ గోకుల్ చాట్ల ఇయ్యాలటి కూడా ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి కెమెరాలు తీసుకొని పోని కొన్ని ఛానళ్ళల్లో నేను లైవ్లు పెట్టించి మరీ చూపించిన అక్కడ దేశం మొత్తం ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు కావచ్చు, పచ్చిమిరపకాయలు కావచ్చు, సండే మార్కెట్, మండే మార్కెట్, సాటర్డే మార్కెట్, ట్యూస్డే మార్కెట్, ఏ మార్కెట్ కన్నా పోదాం పాలకూరమ్మే ఎక్కడో మారుమూల పల్లెలకెళ్ళి వచ్చినటువంటి రైతు బిడ్డలు, ఆడోళ్ళు, చదువురాని ఆడోళ్ళు కూర్చొని అమ్ముకునే కాడికి పోతే వాళ్ళు పెట్టుకొని బార్కోడ్లు పెట్టుకొని బ్యాంక్ అకౌంట్లు పెట్టుకొని తీసుకుంటున్నారు. పచ్చిమిరపకాయలు అమ్ముండ్రి, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు ఏది అమ్మినా కానీ ఎల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డల పొట్టులు తీసి కూడా దాంట్లో ఇంత తౌడు పోసి అల్లం ఎల్లిగడ్డ పేస్టులు తయారు చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు బార్కోడ్లు పెట్టి వీళ్ళందరూ అమ్ముతుంటే గోకుల్ చాట్ అనేటువంటి వాడు ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర పోతే బ్యాంక్ అకౌంట్ ఉండదు, బ్యాంకులో పైసలు ఉండయి. ఎందుకు మరి మన స్వర్ణకారులు నరసింహాచార్య రా నువ్వు చెప్పాలి, చాలా చెప్పాలి కుల వృత్తులు ఎట్లా పోతున్నాయి ఏం సంగతి అని. ఆయన కూడా ఒకటే గొంతు చించుకొని మొత్తుకున్నాం. అరే మీరు 4-5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళలో వచ్చి వాడలు కొంటున్నారు. మరి మా వాళ్ళు ఏళ్ళు బంగారం దందాలు చేసి వీళ్ళెందుకు సంపాదించలేకపోయారంటే వీళ్ళు అట్లా దోపిడీ చేయలే, దొంగమాలు అమ్మలే, నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారం అని చెప్పని వీళ్ళు మాటలు చెప్పి అమ్మలే. అందుకే ఇలా వాళ్ళందరూ ఆత్మహత్యలు ఎన్ని చేసుకున్నాడు ఏందనేది తను చెప్తాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని చెప్పి మొత్తుకొని తిరుగుకుంటా కొంతమంది తిరుగుతున్నాం మేము. కొంతమంది మాట్లాడుకుంటే ఏమైందా మీ మార్వాడి ఉద్యమం ఎక్కడికి పోయిందని చెప్పని చాలా మంది మాట్లాడారు. ఈ మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. మార్వాడి ఉద్యమాన్ని ఎక్కడ మేము వదిలిపెట్టలేదు, వదిలిపెట్టాం కూడా. ఇది కూడా చెప్తున్నాం. ఇటువంటి దుర్మార్గులను వదిలిపెట్టే సవాలే లేదు. ఎట్లయితే గోకుల్ చాట్ దగ్గర అకౌంట్ లేదో, ఇంత జరుగుతున్నా, ఇన్ని మాట్లాడినా సంవత్సరం అవుతున్నది, ఇప్పటికీ అదే పని చేస్తున్నాడు. అట్లనే ఇంకోటి సార్వి అని ఒక ఇరానీకి సంబంధించాడు. సార్వి హోటల్స్ అని చెప్పి చాలా ఫేమస్. అది ఒక తుర్కాయనది, ముస్లింది. ఆయన దగ్గర కూడా అదే దందా నడుస్తున్నది. ఆయన కూడా పైసలు తీసుకుంటాడు. ఆయన కూడా బ్యాంక్ అకౌంట్లు బార్ కోడ్లు ఉన్నాయి.
ఇటువంటి దందాలు చేసేటోళ్ళ గురించి ఆ రాత్రి వస్తాడు, దుకాణం పెడతాడు, హార్డ్వేర్ షాప్ అంటాడు. ఒక నార్కట్పల్లిలట నిన్నాక మొన్న మా వాళ్ళు చెప్తున్నారు, ఓ దుకాణం పెట్టిరు, ఉన్న దుకాణాలు మొత్తం బంద్ అయినాయి. వాడు తక్కువకి ఇస్తున్న ఎట్లా ఇస్తున్నాడు, అంతా దొంగమాలే. 4 రోజులు అది కట్టుకున్న తర్వాత 5-10 ఏళ్లకు చెదలు పడుతుంది, పోతుంది. అప్పటిదాకా మనోళ్ళంతా దందాలు బంద్ చేసుకుంటారు, పోతుంది. మార్వాడి ఉద్యమాన్ని ఆ రోజు నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవరెవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడతాం. అయితే వీళ్ళు ఏమైంది మీ ఉద్యమం అంటే, మేము చాలా ప్రయత్నాలు చేసినాం. వాస్తవంగా కూడా మా జిల్కర సీనన మేమంతా వరంగల్లో 3 సార్ల మీటింగ్లు పెట్టి హాళ్ళల్లో కాడికి, నేనైతే ఈడికెళ్ళాడదానికి ఒకసారి పోయినా, ఐ థింక్ సీను కూడా వరంగల్లో మేము కలిసినాం. మేము పోయినాం వరంగల్కు. ఆడదాకా పోయే వరకు పోలీసు వాళ్ళు వచ్చి ఇయ్యాలట్లయితే పాఠకులు పెట్టి ఆడ మేము తీరాడి పోయినాక పర్మిషన్ లేదు, ఏం లేదని. అరే హాళ్ళ మీటింగ్లో పర్మిషన్ ఏందే అని వ్యాపారస్తులు పాపం చిన్న చిత్తుకో మనోళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని బెదిరించి ఎట్టి పరిస్థితి పృథ్వీరాజ్ని విలువద్దు, ఈ మీటింగ్లు నడవనియొద్దని. అట్లనే సెల్ ఫోన్లు నల్గొండోళ్ళు మేము మీటింగ్లు పెడతామంటే ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమైంది అంటారు కదా, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీరు పర్మిషన్లు ఇప్పిస్తారో చెప్పుండ్రి, ఆడికి వచ్చి మేము కొట్లాడతాం. పర్మిషన్లు ఇప్పియకపోయినా జనాన్ని మేము తయారు చేస్తాం. ఆ రోజుకెళ్ళి ఇప్పటి వరకు మార్వాడి దుకాణాలకు, ఇటువంటి ఇల్లీగల్ దందాలు చేసే దుకాణాలకు పోలేదు, పోం కూడా. మాకన్నా ముందు కూడా కొంతమంది పోలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళతో మేము కూడా సాధించినాం. అయితే ఈ చెప్పే క్రమంలో నేను గన్పూర్ది చెప్తా. ఘనపురంలో మేము ఎక్కడ ఈ ఇష్యూస్ ఏమున్నా కానీ ఫైట్ చేస్తున్నాం. గన్పూర్లో ఒక రైతు 18,000 రూపాయలు కూలీలకు ఇస్తుందని చెప్పి పైసలు లేకుంటే భార్య మెడ మీద బంగారం తీసుకుపోయి ఒక మార్వాడ ఆయన దగ్గర పోయి కుదోబెడితే అది సంవత్సరం లోపల తీసుకుంటా అని రాసుకున్నాడు. సంవత్సరం కాలే, 18 నెలల తర్వాత పోయి పైసలు పట్టుకొని పోతే, అరే నీకు 18 నువ్వు సంవత్సరం లోపలనే ఇస్తాను, 18 నెలలకు నేను ఇయ్యా అంటే, అరే అట్లెట్లా సారా అంటే వాడు మొత్తం వడ్డీ గిట్టేసి దాదాపు 6.5-7 రూపాయల మిత్తి చేసిండు. దాన్ని 7 రూపాయల మిత్తి చేసిండు. చేసి అరే గింతగానం మిత్తి ఉంటుందా అట్లా గిదెక్కడ కథ అని చెప్పని ఆ రైతు పాపం బంగారం లేకుండా మంచిగా గింతగానం మిత్తెలు పెడతాడు. ఇంటికాడ పోతే వాళ్ళు ఏమన్నదంటే, నా బంగారం పట్టుకొస్తావా లేదా అని. మరి ఆడికెళ్ళి తేవాలి, వాడు మిత్యం ఎక్కువ అడుగుతున్నాడు. సరే అని చెప్పి సోపతోళ్ళని 2-3 పట్టుకొని ఆ దుకాణం కాడికి పోయిండు. ఈ లోపల ఏం చేసిండంటే, సిఐ దగ్గర పోయిండట, పోలీస్ ఆయన దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తుంది పోయిండు. సిఐ అంటే వాళ్ళ దగ్గర అన్ని రూల్స్ ప్రకారంగానే జరుగుతాయి, ఎందుకంటే వీళ్ళందరూ ములాఖాత్ అయినారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో పోలీసు వాళ్ళు అందరు చెప్తలేను, మెజారిటీ పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు మొత్తం మార్వాడలతో మార్వాడి పైసలకు కకృతి పడి ఉన్నారు. వాళ్ళంతా ప్రజలు ఏదైనా చావని వీళ్ళ లంగదందాలలో వాళ్ళకు కూడా పైసలు పోతుంటాయి ఇండైరెక్ట్ గా. అయితే పోతే పోలీస్ ఆయన చెప్పంగానే ఇక ఏం చేయాలో అర్థం కాక పత్రికలో పట్టుకొని పోయిండు. తీరాడదాకా పోయినాక వాడు ఆయన వీడియో చేసి పెట్టినట. ఇవాళ రేపు అంతా మనోళ్ళకు ఉంటే ఆ వీడియో చేసి, ఈ దుకాణం పైన నా దగ్గర నేను బంగారం కుదోబెడితే నా భార్యది, తీరా వచ్చినాక ఓ గిన్ని పైసలు అడుగుతున్నాడు, ఫస్ట్ బంగారం ఏదైనా పెడితే అది ఆ గన్పూర్లో మొత్తం ఊరంతా చూసిరు. ఇక పోలీసు ఆయన కాదన్నాడు, ఏం చేయాలని అర్థం కాక సరే అయితే కాదబడి ఆ పైసలన్నా ఇచ్చి తలబడదామని చెప్పని ఒక 2-3 పత్రికలను తీసుకొని పోయి ఆ దుకాణం కాడికి పోయి కూర్చొని ఓం శ్రీ పాన్ బ్రోకర్ ఇది ఉన్నది అతని పేరు, శ్రీ గణేష్ పాన్ బ్రోకర్. ఆడికి పోయినాం. ఆడి పోయిండు. పోతే ఆ ప్రెస్ వాళ్ళ ముంగట రైతును, ఒక తెలంగాణ రైతు బిడ్డను పట్టుకొని, అరే లంజ కొడుక, నా మీద మా దుకాణం పెట్టి వీడియో తీస్తావా నువ్వు? నీకు బంగారం ఇయ్యా, నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పి నా దుకాణం ముంగట నేను నిలబడతా, నా దుకాణం బోర్డు వస్తాడు పెట్టి నువ్వు తప్పైందని చెప్పి రికార్డు పెట్టి నువ్వు మందికి పంపించిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారా నేను అన్నాడట. నీ అమ్మ నా బంగారం పోయిన మైజ ఏమైనా మైజ నేను నీ కాలేదు మొక్కుతారా అని కూడా మా ఊళ్ళో సోపతోళ్ళని కాంటాక్ట్ అయితే, ఆ రోజు నువ్వు రఘు రాలేదేమో, సీను నేను మేమంతా కెమెరాలు పట్టుకొని పోయినాం. పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటూ వస్తే మేము కూడా పోలీసు వాళ్ళ మీద రివర్స్ అయ్యి అన్ని చేస్తే అది పంచాయతీ ఆడదాకా పోయిందంటే మేము ఆడ నిలబడంత సేపు ఒక 5-6 మంది వచ్చారు. సార్ నాది 2.5 ఏళ్ల కింద తీసుకున్నారు, నాది 3 ఏళ్ల కింద తీసుకున్నారు, ఇప్పటిదాకా ఇస్తలేరని. ఇది పెద్ద గొడవ అయింది. ఇక నేను వదిలిపెట్టా అని చెప్పని మేము వదిలిపెట్టాం, దీన్ని అంతా తీసుకుపోతామనే ఆలోచనకు వచ్చిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళు అంతా పిలిచి ఇంకొకసారి ఆయన దగ్గర పోకండి కూర్చోబెట్టి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించి ఆఖరికి ఎంఆర్ఓ దగ్గర పోయిన సాక్షి కూడా ఉన్నాడు. అరుణ్లాల్ గన్పూర్కి వెళ్ళి వచ్చిండి. ఇప్పుడు నేను జనం ఆయనతో కూడా మాట్లాడిపిస్తా. 1 నిమిషం సార్, అదే కొంచెం వివరంగా చెప్పాలని. నెక్స్ట్
సార్ మాట్లాడిపోతారట. ఇది ఇది జరిగిన తర్వాత సార్ చాలా మంది బయట మాట్లాడుతున్నారు, శ్యామ్ ఎన్ని పైసలు తీసుకున్నాడు, ఆయన ఎన్ని పైసలు తీసుకున్నాడు, ఈ ఉద్యమం ఏడికి పోయింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు జనాలు. మీరు మీ సమక్షంలో నేను జనాలకు చెప్పాలని నాకు కూడా అనిపించింది. నేను ఇవన్నీ చెప్తున్నా, ఏం జరుగుతున్నది ఏందనేది జనాలకు కూడా చెప్పాలి. అయితే తీరా ఎంఆర్ఓ దగ్గర పోయిన తర్వాత వాడు భాషలే హిందీలో రాస్తాడు, వాడు అన్ని బిల్లులన్నీ హిందీలో రాస్తాడు మొత్తం. ఆ హిందీలో రాసిన గిల్లులు కాడికెళ్ళి ఎంఆర్ఓ పిలిపించుకొని కూర్చొని ఇప్పుడు కొత్త బిల్లులు వచ్చినాయి, ఆ బిల్లులు వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తున్నారు. ఇక్కడ వలిగొండలో దుకాణం పెడితే మావాడు చెయ్యలు కొట్టుకున్నాడు. ఇక దుకాణం ఇప్పుడు ఏడ ఉద్యమాలు ఏడ మార్వాడికి సంబంధించినటువంటి దోపిడీ జరుగుతున్నా కానీ అక్కడికి తెలంగాణ క్రాంతి దళ్ ఉంటుంది. ఈ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరం కూడా దానికి అడ్డం నిలబడతాము. ఏది ఏమైనా పర్వాలేదు, ఎవరికి తల వంచేది లేదు, తల దించేది లేదు. ఇంకొక మాట చెప్తున్నా, ఈ మార్వాడు కాటపల్లిలో ఒకటి చెప్తా. రఘు, నేను మేమందరం కాటపల్లికి పోయినాం. మార్వాడోళ్ళు ఇల్లీగల్గా ఫ్యాక్టరీలు పెట్టి మేము పోతే కోతులు, ఆ ఊర్ల పంట తిరిగిన కోతులు నల్లగా అయిపోయినాయి. పొలాలు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక దాదాపు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పొలాలకు మొత్తము ఆ వేస్ట్ ఎంత ఘోరమైన విషపు స్మెల్ అంటే అది గాలి మొత్తం కలుషితం అయిపోతే ఎంబడివాడి కొట్లాడి ఆశమంకులు కూడా వచ్చిన దానికి మేమందరం ఎంబడివాడి కొట్లాడే సుభాష్ అంటే ఒక లండన్లో ఊరాయన ఉంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే, దానికి రేవంత్ రెడ్డి దాకా వాటాలు ఉన్నాయి. ప్రకాష్ గౌడ్ అనేట ఆయన అల్లుడు కొడుకులు కూడా పార్ట్నర్లుగా ఉండే. దాని మీద యుద్ధం చేసి బంద్ చేపించినాం. బంద్ చేపిస్తే చాలా మంది ఆ ఊర్ల పొంట పిల్లలు డాక్టర్ను ఒక డాక్టర్ ఇద్దరిని దొంగ కేసులు పెట్టించి మన రాజకీయ నాయకులే, రూలింగ్ పార్టీ వాళ్ళే కేసులు పెట్టించి లోపటేపించిండ్రు. సో జనానికి ఏంటంటే ఈ ఉద్యమము మా వాళ్ళ వ్యాపారులు, మా కోటోళ్ళు నాశనమయ్యారు, మా వడ్ల కమరోళ్ళు నాశనమయ్యారు, మా అవసరాలు నాశనమయ్యారు, అందరూ ఇక్కడ ఉన్నటువంటి వృత్తిదారులు అందరూ నాశనమైనరు. రాత్రి పెట్టిన హైదరాబాద్లో జ్యువెలరీ షాప్ కావచ్చు, ఊర్లకు పోయినా ఏ జ్యువెలరీ షాప్ ఎక్కడ పోయినా వాళ్ళు మాత్రం 6 నెలలు తిరగకముందే బంగ్లాలు కొంటున్నారు. ఈ ఆంతర్యం ఏంటంటే వాళ్ళు అమ్మేది దొంగమాలు. దీనికి వ్యతిరేకంగా రేపు ఎలక్షన్స్ వచ్చే టైం వరకు క్రాంతి దళ్ ఇది ఒక ఎలక్షన్ ఎజెండాగా తీసుకోబోతున్నది. విద్య, వైద్యము, నిరుద్యోగము సమస్యతో పాటు మన వ్యాపారాలు తెలంగాణ వ్యాపార రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే స్థాయిలో మిగతా పార్టీల మీద ఒత్తిడి తెచ్చి ఇవాళ మేము అన్నది సంవత్సరం నుంచి మొత్తుకుంటున్న దాన్ని రేళ్లు చేసే ఇలా జనానికి మొత్తం పోయినాయి. ఈ రోగాలు వచ్చి ఎంతెంత మంది నాశనమైనరో ఇవన్నీ జనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఇంకొక ఆకారం ముచ్చట చెప్పి ఆ సాయి అనే పిల్లగాడిని కూడా చాలా బదనాం చేసిరు. ఎవరైతే ఆ ముండా మార్కెట్లో పైసలు తీసుకున్నాడు ఆ పిల్లగాడు, మాకు అమ్ముడు పోయిందని. ఆ పిల్లగాడు ఇప్పటికి ఎఫ్ఐఆర్ నడుస్తున్నది, ఎఫ్ఐఆర్ ఉన్నది, కోర్టుల కేసు ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చేది ఉండే కానీ ఎక్కడో బయటకు పోయి రాలేకపోయిండు. కానీ చెప్తున్నాం, ఇది బదనాం చేసేటువంటి ప్రయత్నం కింద చాలా మంది ఈ మార్వాడి కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఇంటి దొంగలు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే తెలంగాణ సమాజానికి ఈ దొంగ దందాలు చేసే వ్యాపారస్తులకు మేము అప్పుడు కూడా చెప్పిన, ఏళ్లతోటి అల్లికలు ఎన్నో చేసిన బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన అగ్గిపెట్టల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనమయ్యిందా బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా అని. చేనేత కార్మికులు అగ్గిపెట్టల చీర పట్టేది నిన్నగాక మొన్న 10 మీటర్ల బట్ట వేసి ఉంగురంలోకెళ్ళి తీసిండు ఒక 10 రోజుల కింద. అంత అద్భుతమైన కళలు ఉన్నటువంటి హస్తకళలు ఉన్నటువంటి నా తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చాలా జరిగిపోయింది, నాశనం చేసింది. దాన్ని కాపాడే దాంట్లో తెలంగాణ క్రాంతి దళ్ అందరినీ కలుపుకొని ముందు వరుసలో ఉంటుందని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, దాన్ని మర్చిపోనీయకుండా మార్వాడోళ్ళ ఇట్లా లంగదందాలు చేస్తున్నటువంటి దుకాన్లల్లా కొనుడు బంద్ చేయండి. మనోళ్ళల్లా మన తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర, మన స్వర్ణకారుల దగ్గరనే, వాళ్ళ దగ్గరనే కొని మన బిజినెస్ ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటూ, నేను ఇప్పుడు హరగోపాల్ సార్ మేము పిలవంగానే ఇప్పుడు తెలంగాణకు ఉన్న పెద్ద మనిషి హరగోపాల్ సార్ను ఈ అంశం మీద ఇంతకుముందు కూడా మనం పెట్టిన రౌండ్ టేబుల్కు పోయిన సంవత్సరం జూలై 18 తారీఖు మనం రౌండ్ టేబుల్ పెట్టినాం క్రాంతి దళ తరఫుకెళ్ళి. సార్ను ఈ అంశం మీద మాట్లాడవలసిన మేము పిలవంగానే సార్ వచ్చిండు మాట్లాడవలసిందిగా
కోరుతున్నా. థ్యాంక్ యూ. మిత్రులారా, ఒక సంవత్సరం క్రితము మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు తెలంగాణ గురించి చాలా చులకనగా మాట్లాడడం వలన తెలంగాణ ఆత్మగౌరవం కొరకు పోరాటం చేసిన ప్రాంతంగా బలమైనటువంటి ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిన చరిత్ర తెలంగాణకు నువ్వు మాట్లాడము. తెలంగాణకు ఆ చరిత్ర ఉంది. ఇక్కడ చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ తెలంగాణ తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి త్యాగాలైనా చేస్తుందనేటువంటి విషయము తెలుసు. అయితే తెలంగాణ పోరాడింది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా. ఒక వెనుకబడిన ప్రాంతము తన అస్తిత్వం కొరకని, తన న్యాయం కొరకని తెలంగాణ పోరాటం చేసింది. ఒక వర్గము లేదా ఆంధ్ర ప్రాంత బలమైన వర్గం వెళ్ళిపోవచ్చు, కానీ తెలంగాణకు న్యాయం జరిగిందా లేదా అనేటువంటి అంశం ఒకటి ఉంది. వెనుకబడిన ప్రాంతాలకు లేదా వెనుకబడిన రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయాన్ని కాపాడుకోవడం కొరకని వేరే వాళ్ళు, వేరే ప్రాంతాల వాళ్ళు కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ అక్కడ భూములు కొనడానికి వీల్లేదు అనేటువంటి చట్టాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. అలాగే తెలంగాణ కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో తెలంగాణ భూములని బయట వాళ్ళు ఎవరు కొనాలన్నా తెలంగాణ రీజనల్ కమిటీ పర్మిషన్ లేకుండా, తెలంగాణ ప్రజల అనుమతి లేకుండా భూములు కొనడానికి వీల్లేదు అనేటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే అది చట్టాలు, ఎవరైనా వ్యాపారం చేయొచ్చు, ఎవరైనా వ్యవసాయం చేయొచ్చు, అంతా ఒకటే దేశం కదా అంటే న్యాయం అనేది ఒకటి ఉంటుంది. వెనుకబడిన ప్రాంతము, ఆ ప్రాంతంలో బలమైన వాళ్ళు వస్తే భూములను కొనేస్తే, తెలంగాణ లాంటి ప్రాంతంలో భూ నిర్వాసులు అయిపోతే, భూమి పోతే తెలంగాణ ప్రజలు ఎలా జీవిస్తారనే ప్రశ్న కూడా ఉంది. అయితే వ్యాపారానికి వచ్చే వరకు వ్యాపారం ఎన్నడూ కూడా ఇంత అంటే విమర్శకు గురి కావడం కానీ, వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటాలు కానీ ఎక్కువగా జరగలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో ఎవరు వచ్చినా ఈ రాష్ట్రము తనలో నిలుపుకుంది, తనలో కలుపుకుంది. బహుశా హైదరాబాద్ నగరంలో ఉన్నన్ని అంటే ప్రాంతాల వాళ్ళు, అది మహారాష్ట్రని కావచ్చు, కర్ణాటకాస్ కావచ్చు, పంజాబీసే కావచ్చు, గుజరాత్, ఇక్కడ మొత్తము హైదరాబాద్ నిండా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కానీ వ్యాపారంలో వచ్చిన మార్పు, అది లార్జరు స్ట్రక్చర్లు కూడా వచ్చింది. వ్యాపారంలో వచ్చిన మార్పు ఏంటంటే ఒకే వ్యాపార వర్గము చాలా బలంగా, వాళ్ళకు పెట్టుబడి చాలా ఎక్కువ ఉండబట్టి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర దాన్ని కొనేయడం, లేదా వాళ్ళ వ్యాపారం చాలా పెద్దగా ఉంటే చిన్న చిన్న వ్యాపారాన్ని చితుకపోతున్నాయి. చితుకపోయి వాళ్ళు వ్యాపారం నుంచి ఒకళ్ళ బయటికి లాగే సెటిల్ అయితే, వ్యవసాయదారునికి భూమి నుంచి బయటకు వస్తే బతకడానికి ఆధారం లేదు. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తే, లేదా వాళ్ళు ఒక ఎకానమీలో వాళ్ళు ఆ వ్యాపారాన్ని నిలుపుకోలేకపోతే ఏమవుతారు అనేటువంటి ప్రశ్న కూడా ఉంటుంది. కనుక ఆయన చులకనగా చూశారనే కాదు, నిజానికి ఆ వ్యాపార వర్గం ఏదైతుందో చాలా పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారం కొంటున్నారని, తర్వాత ఈమె గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పెట్టుబడి పోతున్నదని అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ మార్వాడి వర్సెస్ తెలంగాణ కాదు ఇది. అంటే అది ఒక రకంగా ఆ రప్చర్కు కారణమైంది, కానీ పెద్ద పెట్టుబడికి చిన్న పెట్టుబడికి మధ్యన ఒక వైరుధ్యం వచ్చింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు. ఆ చిన్న దుకాణంలో పెద్ద దుకాణం తెరిచి, ఇప్పుడు మాల్ వస్తే హైదరాబాద్లో చాలా దుకాణాలు మూతపడ్డాయి. ఎందుకంటే మాల్లో మీరు పోతే అన్నీ దొరుకుతాయి, అక్కడ ఒకే చోట అన్నీ దొరుకుతాయి. అంతకుముందు అట్లా వ్యాపారాలు ఉండేది కాదు. కనుక ఒక్కసారి మీరు అట్లా వ్యాపారంలో మీరు పెద్ద దుకాణాలు పెట్టి పెద్ద పెద్ద మాల్లు పెడితే చిన్న వ్యాపారస్తులు ఎవరైతున్నారో ముడుగుతారు. నిజానికి ఇప్పుడు
ఈ అమెజాన్ వచ్చిన తర్వాత ఎవరు దుకాణానికి పోవడం లేదు. ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి ఇంటికి. ఆ వ్యాపారం మీద ఆధారపడడం ఎంతమంది నిరుద్యోగులు అయ్యారో, ఎంతమంది వ్యాపారం నుంచి బయటకు పోయారో మనకు తెలియదు. కనుక మనం ఈ చులకనగా మాట్లాడినరు అనే దగ్గర ప్రారంభమై వ్యాపారంలో ఏం జరుగుతున్నది, వ్యాపారస్తులు ఎవరు, ఎందుకు ఒక కమ్యూనిటీ ఇంత బలంగా వాళ్ళు విస్తరిస్తున్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు, తెలంగాణ చిన్న వ్యాపారస్తులు ఏమవుతారు, ఇది ఒక ప్రధానమైన ప్రశ్న. రెండవది, ఒక్క సంవత్సరంలో జరిగిన దాంట్లో చాలా అంటే పదార్థాలు, ఆహారంలో కల్తీ జరిగిందని ఇప్పుడు ఈ మధ్యన రేట్స్ చేయడము. గాంధీ గారు ఒక మాట అంటే, నైతికత లేని వ్యాపారము అది వ్యాపారం కాదు, వ్యాపారంలో నైతికత ఉండాలి. అంటే మీరు వ్యాపారం చేయొచ్చు, కానీ మీరు అమ్ముకునే వస్తువుని మీరు కాస్త ఆరోగ్యకరంగా కాకుండా మేము లాభాలు ఎట్లయినా చేసుకుంటామని చెప్పేసి ఆహారాన్ని కల్తీ చేయడం, అన్నీ కల్తీ చేయడం అది ఎంతో అది ఈ మధ్యన బయటకు వచ్చింది. ఈ కల్తీ చేయడము అనేది మనం వాళ్ళు ఏమంటున్నామంటే, మేము వ్యాపారస్తులకు ఎథిక్స్ ఉండాలి, కొన్ని మోరల్స్ ఉండాలి. మీరు అది లేకుండా ఇవాళ పృథ్వీ చెప్పిన దాంట్లో లేదా పేపర్లో పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ రేట్స్ జరిగినప్పుడు అయితే ఈ కల్తీ ఉందో అది పెద్ద ఎత్తున కల్తీ జరిగింది. తెలంగాణ ప్రజల ఆరోగ్యం చాలా పెద్ద ఎత్తున దెబ్బతినట్టుగా ఉంది. కనుక వ్యాపారం చేసేటప్పుడు వీళ్ళు కొన్ని నియమాలు పాటించాలని మరొక కొత్త డెవలప్మెంట్గా మనం చూస్తున్నాం. కనుక ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటే ఏంటంటే, అయ్యా చిన్న చిన్న వ్యాపారస్తులు మునిగిపోతే ఒక పెద్ద ఎత్తున ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది. ఈ నిరుద్యోగంలో అటు వ్యవసాయ రంగంలో ఒకవేళ వ్యవసాయదారులు పెద్ద పెద్ద వ్యవసాయం పోయి పెద్ద పెట్టుబడి కొంటే వాళ్ళంతా బయటకు వస్తే ఎక్కడ వస్తారు, నిరుద్యోగులు హైదరాబాద్కి వస్తారు. ఇవాళ మీరు చిన్న చిన్న వ్యాపారాలు కోల్పోతే వాళ్ళంతా ఏం చేస్తారు, వేరే వ్యాపారస్తుల దగ్గర చిన్న చిన్న అమ్ముకోవడానికి ఉద్యోగులుగా చేరుతారు. స్వతంత్రంగా వ్యాపారం చేసేటోళ్ళు పెద్ద వ్యాపారస్తుల దగ్గర పోయి ఉద్యోగం చేయవలసి వస్తుంది. ఈ పరిస్థితి మారాలని చిన్న వ్యాపారస్తులని కాపాడాలి. ఎట్లయితే చిన్న రైతుల్ని కాపాడున్నానో చిన్న వ్యాపారస్తులను కాపాడాలి. ప్రభుత్వము చిన్న వ్యాపారస్తులను కాపాడడం కొరకు చట్టం తీసుకురావాలి. పెద్దగా డబ్బు ఉన్నవాడు, పెద్ద పెట్టుబడి ఉన్నవాడు వెళ్ళి చిన్న చిన్న వాళ్ళని కొని వాళ్ళందరినీ పాపం దుకాణం వాళ్ళు బయటకు పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తెలంగాణ కొట్లాడిన దీని కొరకు కాదు, తెలంగాణలో చిన్న వ్యాపారస్తున్నా, చిన్న రైతైనా, తెలంగాణలో చదువుకున్న విద్యార్థులకైనా తెలంగాణలో అవకాశాలు ఉండాలి. పరిశ్రమలు పెడుతున్నారు. మా తాలూకాలు కూడా పరిశ్రమలు పెట్టారు. మా షాద్నగర్ నుంచి మా ఊరు దాకా అన్ని పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఆ లోకల్ ప్రాంతంలో ఏ గ్రామం నుంచి కూడా ఒక్క వ్యక్తిని కూడా వాళ్ళు తీసుకోలేదు. అంతా బిహారీసు, మార్వాడీసు, తర్వాత ఈ అస్సాం వాళ్ళు, ఒరిస్సా అందరూ వచ్చారు, లేబర్ అంతా వచ్చారు. మా చెల్లె స్కూల్ నడుపుతుంది. ఇప్పుడు అంతా ఆమె స్కూల్ నిండా వాళ్ళే, బీహార్ పిల్లలు, అస్సాం పిల్లలు, ఒరిస్సా పిల్లలు వీళ్ళు వచ్చారు. అంత హిందీ మాట్లాడేవాడు. ఆమెతో మా పిల్లలు మొత్తం మా స్కూల్ కాంపిటీషన్ మారిపోయింది. అంటే మీరు ఇక్కడ వాళ్ళకు పనికిరారా, అంటే ఇక్కడి వాళ్ళు మీరు ఉద్యోగాలు ఇవ్వరా, కనీసం 30% అయినా లోకల్ వాళ్ళంటే జీరో, ఒక్కని తీసుకోలేదు. అంటే మీరు పరిశ్రమలు పెట్టినా తెలంగాణ వాళ్ళు పనికిరారు, వ్యాపారంలో మీరు పనికిరారు, వ్యవసాయ రంగంలో దెబ్బతింటే తెలంగాణ భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న మన ముందున్నది వాళ్ళు. అందుకని ఈ పెద్ద వ్యాపారస్తులు ఎవరైతున్నారో నాయన మీ లాభం మీరు ఏం చేసుకున్నా కూడా చిన్న వ్యాపారస్తులని కొనడం కానీ లేదా వాళ్ళని మొత్తం పెద్ద దుకాణం బట్టి వాళ్ళని పూర్తిగా అన్యాయం చేయడం కానీ, అది ట్రేడింగ్ అనేది వ్యాపారం ఎంతో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దేశవ్యాప్తంగా ట్రేడింగ్ చూస్తే ట్రేడింగ్లో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. చాలామంది దాంట్లో తీసుకుంటారు. కానీ వీళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళని తీసుకోకుండా కూడా అసలు వాళ్ళని తీసుకురావడం, ఇది ఇట్లా జరగడం వలన ఒక వెనుకబడిన ప్రాంతము తన అస్తిత్వం కొరకను 50 ఏళ్ళు పోరాడి ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా తెచ్చుకుంటే, మనం రాష్ట్రంగా తెచ్చుకున్నది తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు వెనుకబడిన ప్రాంతము, వాళ్ళు నిజంగా చాలా అన్యాయానికి గురయ్యారు. మనకంటూ రాష్ట్రం వస్తే మనకు ఒక రక్షణ ఉంటుంది, మన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, మన వాళ్ళకు వ్యాపారంలో రాజ్యము సపోర్ట్ ఉంటుంది, మన వాళ్ళకు నీళ్లు కావాల్సిన నీళ్లు వ్యవసాయానికి వస్తాయి.
జయశంకర్ రాజ్యం నీళ్లు నిధులు నియామకాలు అనేది అన్నాడో మరి ఆ నియామకాలు కానీ నీళ్లు కానీ నిధులు కానీ ఇవన్నీ ఏమయ్యాయి? ఇవాళ ఎందుకు ఒక కమ్యూనిటీ తెలంగాణ గురించి అలా మాట్లాడడం కానీ, ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతినడం కానీ, లేకపోతే ఆహారంలో కల్తీ చేయడం కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పృథ్వీ లాంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉండే యంగ్ గ్రూప్ ఎవరైతున్నారో, ఎవరైతే తెలంగాణ పోరాటంలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇక్కడ తెలంగాణలో ఉండే వాళ్ళని తెలంగాణలో ఇక్కడ తెలంగాణ స్థిరపడి తెలంగాణ మాది అని పోరాటం చేసిన వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తారు? ఏం చట్టాలు తీసుకొస్తారు? ఈ పెద్ద పెట్టుబడి నుంచి చిన్న పెట్టుబడిని ఎట్లా కాపాడుతారు అనేటువంటి విషయాన్ని మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే మార్వాడి కమ్యూనిటీకి మనం చెప్తున్నది ఏమిటంటే, మీరు ఈ ప్రాంతానికి వచ్చి మీరు స్థిరపడ్డారు, కానీ మీరు ఎక్కడ మొత్తంగా విస్తరించి మీరు అక్కడికి రాజకీయాలు వ్యాపారంతో అవుతారో మీ రాజకీయాలను కూడా తీసుకెళ్ళి మీరు అక్కడ ఈ రాజకీయంగా స్థిరపడాలని మీరైతే అంటున్నారో, అట్లా కాకుండా ఈ ప్రాంతం వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని ఈ ప్రాంతం వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మీరు చిన్న చిన్న వ్యాపారస్తులకి మద్దతుగా ఉండాలి, కానీ వాళ్ళు ఎవరైనా మొత్తం మేము లాభాలు చూసుకుంటామనేటువంటి ఈ కల్చర్ ఏదైతుందో దీనికి వ్యతిరేకంగా తెలంగాణ యువత మళ్ళీ తమ గళం ఎత్తి ఒక్క మాట ఏం చెప్తున్నానంటే, ఇక్కడ న్యాయం జరగాలి, మీరు ఎవరు వచ్చినా ఇక్కడ మా కల్చర్ను గౌరవించాలి, మా ప్రాంతాన్ని గౌరవించాలి, మా ప్రాంతం వాళ్ళకి అవకాశాలు ఉండాలి. కానీ మా ప్రాంతం వాళ్ళకి అన్యాయం జరిగితే మేము ఒక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళమే మళ్ళీ మరొక అన్యాయం జరుగుతున్న మా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు తప్పకుండా ఈ అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తాం. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీని కూడా మనం అడగడం అంటే, తెలంగాణ ఎందుకు తెచ్చినట్లు, తెలంగాణలో ఏం జరుగుతున్నది అని, ఎందుకు ఒక బిజినెస్ కమ్యూనిటీ ఇంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా ఉన్నారు అనే ప్రశ్న తప్పకుండా మనం అడుగుతున్నాం. కనుక మనము ఈరోజు ప్రశ్నిస్తున్నది కానీ అడుగుతున్నాయి అంటే సామాజిక న్యాయం, ఇక్కడ ఉండే వాళ్ళకి అవకాశాలు, అది వ్యాపారమే కావచ్చు, అది వ్యవసాయమే కావచ్చు, అది ప్రభుత్వ ఉద్యోగాలే కావచ్చు, దేంట్లో అయినా కూడా మనకు కూడా సమానమైన అవకాశం ఉండాలి, గౌరవప్రదమైనటువంటి మనకు జీవితం కావాలి మనకు. కనుక ఎవరు మా గురించి మాట్లాడినా మేము ఊరుకోం. ఎవరు కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే న్యాయం కొరకు మాట్లాడుతూ మేము ఎదిగాం కాబట్టి న్యాయం కొరకు మనం మాట్లాడుతున్నాం అనే ప్రశ్న ఇవాళ చర్చకు వచ్చింది. మీరు అందరు కూడా దీని గురించి చర్చించాలి. దీని మీద ఒక ఒత్తిడి పెంచి ఇక్కడ ఉండే చిన్న చిన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద పడింది అనేటువంటి విషయం చెప్తూ నేను వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే మేము చాలా ఊరే నుంచి మేము మీటింగ్లు అటెండ్ చేస్తున్నాము. అందుకని నేను పృథ్వీకి చెప్పి నేనే ముందు మాట్లాడి వెళ్ళిపోతున్నాను చెప్తాను. కనుక నాకు అవకాశం ఇచ్చిన పృథ్వీకి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. సారీ ఇంకా లంచ్ కూడా చేయలేదట, మేడం కూడా బయటనే ఉన్నదని చెప్పని అన్నారు. కొంచెం ఆలస్యం అయిపోయింది కదా ఆ చిన్న గొడవతో. అదే చిన్న వ్యాపారస్తులను పెద్దోళ్ళు వచ్చి, అసలు యాక్చువల్గా వాళ్ళు వస్తున్నది కూడా చిన్నగానే వస్తారు. వాళ్ళు కూడా వస్తారు జిలేబీలు వేసుకుంటా సమోసాలు చేసుకుంటూనే వస్తారు. ఆ కొడుకులు వచ్చి చిన్నగా పెట్టినట్టు పెట్టి మన దగ్గర ఉన్నట్టుగానే ఉండి వాడు 5 ఏళ్ళకు మనం ఉన్న బంగ్లాలు కొనుక్కుంటారు. అది ఒక పెద్ద అంటే తెలంగాణ సమాజము చూస్తున్నది, ఇవన్నీ చూస్తున్నది. ఎక్కడ దెబ్బ కొట్టాలని అక్కడ కొడుతుంది. అన్ని కలిపి ఆఖరికి మాట్లాడతా. కానీ మా గోరంటి రమేష్ ఫస్ట్ ఆ మార్వాడి ఉద్యమం మొదలు కాగానే ఒక పాట పడంగానే ఒక భీకరంగా సైన్యం పోయినట్టు పోయి తనను ఒక్కని మీద మామూలు ప్రతాపం చూపియలే, అరెస్ట్ చేసి ఆగమాగం చేశారు. జర ఆ పాట పాడి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి రమేష్ దా.